మా ఇంటి వైపు దోల్దొండకాయ చెట్టు ఉంది. అదైతే చాలా ఆయుర్వేదమైన చెట్టు, చూపిస్తాను మీకు. అసలు ఇది అయితే ఇప్పుడు హైబ్రిడ్ మామూలుగా వేసేసుకొని ఇళ్లలో కూడా వేసి పెంచుతున్నారు. ఇదేమో న్యాచురల్గా వచ్చింది. అసలు ఎంత ఔషధ గుణాలు ఉంటాయి అంటే ఈ దోల్దొండ ఆకులో, దీని కాయలో మనకి ఇది ఉంటుంది కదా, చిక్కుడుకాయ ఉంటుంది కదా, చిక్కుడుకాయ టైప్ లోపల సీడ్స్ ఉంటాయి కదా, చిక్కుడుకాయే, కాకపోతే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. అది చాలా ఆయుర్వేదానికి పనికి వస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇగో చూడండి. కానీ ఈ అడవి చిక్కుడు కూడా అనొచ్చు. దోల్దొండకాయ ఇది మాత్రం పట్టుకుంటే మొత్తం దురద వచ్చింది. ఇది మాత్రం పట్టుకుంటే దీంట్లో సీడ్స్ ఉంటాయి కదా, దీంట్లో పప్పులు అవే వండుకుంటారు. వీటిని వండుకుంటారు. లోపల సీడ్స్ కొంచెం ముదిరాక అది వచ్చేసి విత్తనం పెద్ద పెద్దగా ఉంటుంది. ఇవి చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. మనం కొంచెం ఇండియాకి తీసుకెళ్దామా ఇవి? ఇవి చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. దాదాపు మనకి 1/4 కిలో వస్తాయా? ఇవన్నీ తీస్తే 1/2 కేజీ దాకా వస్తాయి అనుకుంటా. 1/4 కిలో కాదు, 1/2 కేజీ దాకా వస్తాయి. దీని ఆకులు చూడండి ఎలా ఉందో, చిక్కుడుకాయ ఆకుల్లాగే ఉంటుంది, సేమ్ అంతే ఉంటుంది. ఇగో ఇది పట్టుకుంటే మాత్రం దురద మాత్రం బాగా వస్తుంది. ఎండిన తర్వాత దీని ఏరు కూడా దాన్ని కషాయం చేసుకొని తాగుతారు. దాని ఉపయోగం చాలా ఉంది. దీనికి ముళ్ళులు ఉన్నాయి కాబట్టి చేదుకున్న వాటికి, ముళ్ళులు ఉన్న వాటికి, కొంచెం కఠినంగా ఉండే వాటికి ఆయుర్వేదానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవి మనిషికి ఎంతో మేలుని చేస్తాయి. కఠినంగా ఉన్నాయే మేలుని చేస్తాయి. ఫ్లవర్ వస్తుంది కదా ఫస్ట్ పూత, అది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో సీడ్స్ అయితే ఈ సైజ్ ఇంత ఉంటాయి మంచిగా. అది కూడా వైలెట్ కలర్, ముదురు వైలెట్ కలర్లో ఉంటుంది. అది కూడా అసలు దాన్ని కూడా ఉడకబెట్టుకొని గుగ్గిలాగా వేసుకోవచ్చు, కర్రీ చేసుకుని పప్పు వండుకోవచ్చు, అలా కూడా చేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. కొంచెం ఆరాక అంటే అది కొద్దిగా ఇంకొంచెం ముదిరి నల్లబడాలి, అప్పుడు తీసుకెళ్తాం దాన్ని మేము. మా ఇంటి వెనకాలే ఉంది అది.